ప్రజెంట్ నేనైతే వైజాగ్ టు అరకు వెళ్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే ప్రజెంట్ నేను పెందుర్తి సెంటర్లో ఉన్నాను. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది అరకు కాఫీ ప్లాంటేషన్ అలాంగ్ విత్ వుడెన్ బ్రిడ్జ్. అది ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్ వీడియో మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అరకు మార్నింగ్ వెళ్ళేవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా పెందుర్తి వయా ఎస్కోట మీద. ఇప్పుడు మీరు చూస్తున్నది సన్సెట్ అనమాట. ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో అరకు వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అరకు వెళ్ళే ప్రతి ఒక్కరూ వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి పెందుర్తి మీద ఎస్కోట మీద వెళ్తుంటే ఎస్కోట్లోనే ఫుడ్ అనేది కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ దాని తర్వాత ఏమి ఉండదు తినడానికి. అరకు ట్రైన్లో మాత్రమే బస్సులో ఫెసిలిటీ ఉందా లేదని చాలా మంది అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మీకు ఆన్సర్ దొరికింది, ఎందుకంటే బస్సు అన్నీ అవైలబుల్గా మీరు చూశారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణగమ్యం. ప్రజెంట్ అయితే ఈ వీడియో వైజాగ్ నుంచి అరకు అయితే స్టార్ట్ అయ్యానమాట, వయా పెందుర్తి ఎస్కోట మీదుగా అనమాట. సో అయితే నేను ఈ స్కూటీ వచ్చేసరికి రెంటల్ నేను వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి తీసుకున్నాను. ఈ స్కూటీ నాకు పర్ డే 600 అయితే పడింది. ఫ్రమ్ వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి నాకు అరకు వెళ్ళడానికి అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఇది 24 hours మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ డే మనకి డిలే అవుతే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతూ ఉంటాయి. కిలోమీటర్స్కి వచ్చేసరికి 5 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు, ఎక్స్ట్రా డిలే అవుతాయి. అలా కాదు 2 days తీసుకోవాలంటే 600 + 600 1200 అలా తీసుకోవచ్చు. 3 days కంటే 1800 అలా తీసుకోవచ్చు. అలా కాకుండా 1 dayకే తీసుకోవాలనుకుంటే 600. అండ్ అలాగే ఏమన్నా సెకండ్ డే మీకు డిలే అయితే అంటే కిలోమీటర్స్ లిమిట్ అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు 1 dayకి వచ్చేసరికి 120 kilometers మాత్రమే తిరగాలి. నువ్వు 1 dayలో ఎక్కువ తిరిగిన దానికి కిలోమీటర్కి వచ్చేసరికి 5 రూపీస్ చొప్పున మనం ఎన్నైతే తిరుగుంటామో అనేది పే చేయాల్సి వస్తుంది. సో అది మీరు మైండ్లో పెట్టుకుని తిరిగేటప్పుడు కూడా మీరు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు స్టార్ట్ అయ్యారు, ఎండ్ అయ్యేటప్పటికి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, మైనస్ చేస్తే అట్ ద అవుట్ టైం వచ్చేసరికి మీకు ఎన్ని కిలోమీటర్స్ అనేది తిరిగారు అనేది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకపోతే మీకు కిలోమీటర్కి వచ్చేసరికి మనకి 5 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటే మీకు అలా మళ్ళీ 1 dayలోనే ఎక్కువ అమౌంట్ పే చేసే అవకాశం అయితే ఉంటాయి. సో అది మీరు మెయిన్గా దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం. అండ్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒకవేళ ఫుడ్ గురించి ఇబ్బంది పడుతుంది, వెళ్ళే దారిలో కూడా ఫుడ్ ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఈ వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్లో నియర్లీ అంటే ఎస్కోట వరకు, అంటే వైజాగ్ నుంచి ఎస్కోట వరకు మీకైతే ఒక 70 kilometers డ్యూరేషన్ ఉంటుంది. ఈ టైం గ్యాప్లో మీరు ఎక్కడైనా ఫుడ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ మీరు ఎస్కోట దాటిన తర్వాత ఇంకా ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. వన్స్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మనం అక్కడ కూడా అవైలబిలిటీ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా అరకు దగ్గరకు వెళ్తూ ఉన్నానుగా అక్కడైతే కొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి, అవి కూడా ట్రైబల్స్ సంబంధించినవి. సో అలాంటప్పుడు మీరు బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే అరకు లొకాలిటీలో ట్రై చేయండి. ఇంకా ఏ ఫుడ్ అయినా సరే మీరు ఈ వైజాగ్ దగ్గర నుంచి ఏదైతే వయా పెందుర్తి మీదుగా ఎస్కోట అని చెప్పానో ఆ ప్లేస్లోనే మీరు ఫుడ్ ఏదైనా టేస్ట్ చేయండి. ఎందుకంటే ఆ వైజాగ్ సైడ్లో ఇవి మనకి కావాల్సిన ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అలా కాదు మాకు ఓన్లీ బ్యాంబూ బిర్యానీ మాత్రమే కావాలనుకుంటే మీరు అరకు ట్రైబల్స్ సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే బ్యాంబూ బిర్యానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అరకు రోడ్ ట్రిప్ అనేది సేఫా లేదా ట్రైన్ సేఫా అని చెప్పేసి. ఎప్పుడైనా సరే ట్రైన్ సేఫే రోడ్ ట్రిప్తో కంపేర్ చేసుకుంటే. కాకపోతే రోడ్ ట్రిప్ ఏంటంటే మనం పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ రోడ్ ట్రిప్ చేస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఫాగి వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ట్రైన్ కూడా ఏమాత్రం తక్కువ అయితే కాదు. ట్రైన్ కూడా 65 tunnels విత్ 40 bridgesతో ట్రైన్ జర్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ జర్నీ మొత్తంలో కూడా టన్నెల్స్ 60 వస్తాయి, బ్రిడ్జెస్ ఒక 40 వస్తాయి. ప్రతి బ్రిడ్జ్ తర్వాత ప్రతి టన్నెల్ అలా వస్తూనే వెళ్తూనే ఉంటాయి. నియర్లీ ఒక బుర్రా కేవ్స్ వరకు వస్తూనే ఉంటాయి అనమాట. మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ట్రైన్ జర్నీ అనేది టన్నెల్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఎర్లీ మార్నింగ్ ఫాగి వెదర్లో వెళ్ళాలనుకుంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ బైక్, అది స్కూటీ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, వాట్ ఎవర్. అయితే లేదు మాకు ఫ్యామిలీస్తో సేఫ్గా ఉండాలి అనుకుంటే, కొంచెం జర్నీ పరంగా ఏ ఇబ్బంది లేకుండా సేఫ్గా వెళ్ళాలనుకుంటే మంచి ఎక్స్పీరియన్స్తో సేఫ్గా వెళ్ళడానికి మీకు ట్రైన్ బెస్ట్. సో ఇంకా చాలామందికి ఉన్న డౌట్స్ అండ్ అలాగే నా కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్లో కూడా మెసేజ్ చేసిన వాటిలో మెయిన్గా నేను యూస్ఫుల్గా ఉంటుంది అనుకున్న కామెంట్స్ అన్ని సెలెక్ట్ చేసి వాటి యొక్క ఆన్సర్ అనేది ఈ వీడియో ఇవ్వాలనుకుంటున్నాను. మెయిన్గా చెప్పాలంటే చాలామందికి ఎక్కడ స్టే చేయాలి ఏంటంటే చాలా పెద్ద డౌట్. స్టేయింగ్ పరంగా అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కాకపోతే మనకు సూటబుల్గా ఉన్నాయి లేదా ఫ్యామిలీకి వర్తా కదా లేదా కపుల్స్కి సేఫా కదా అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ అలాగే మనకి ఫారెస్ట్ ఏరియా దాటి అరకు వెళ్ళే రూట్లో వచ్చే ఏరియా మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఒక 15 kilometers ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అంతా ఘాట్ రోడ్ అయితే వస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా టఫ్గానే ఉంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది.
అండ్ ఓన్ వెహికల్స్ అయితే ఈ రెంటల్ వెహికల్స్ కంటే ఓన్ వెహికల్స్ ఇంకా బెస్ట్. ఎందుకంటే రెంటల్ వెహికల్స్ ఎంతవరకు సేఫ్ అనేది, ఆ బ్రేక్స్ ఎలా ఉన్నాయి, కండిషన్ ఎలా ఉందని లాంగ్ రన్లో మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. అయితే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే ఎక్కడ చేయాలి, ఫ్యామిలీస్కి అండ్ ఫ్రెండ్స్కి, కపుల్స్కి అందరికీ సూటబుల్గా ఉన్న హోటల్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను గ్యాదర్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి వీడియో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ అరకు వెళ్ళే రూట్లో ఫారెస్ట్ రోడ్డు, ఘాట్ రోడ్డు అండ్ ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. లాస్ట్ వరకు చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు అర్థమవుతుంది.